ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. అమ్మని అయిన వాళ్ళని అందరినీ వదులుకుంటాం. నన్ను కూడా నేను త్యాగం చేసుకుంటాను. అవునరా, నన్ను ఒక మనిషిగా గుర్తించి గౌరవించి ఒక స్థాయి కల్పించిన దేవుడు రా చంద్రశేఖర్ అన్నయ్య. ఆయనకి తమ్ముడు నిజంగా నా అదృష్టం. నాలా ఇన్ని వెధ పనులు చేసిన వాడిని ఎవడరా ఇంతగా ఆదరించేది, అభిమానించేది? నేను మారానని ఎవరా నమ్మేది? ఎవరు నమ్ముతారు చెప్పు? నేను నమ్ముతా రమేష్. అన్నయ్య, నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే నువ్వు నీ విశ్వాసాన్ని చూపిస్తున్నావు. ఏంటన్న ఇది? నువ్వు రావడం ఏంటి? కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా. దాందే ఉంది కానీ చాలా తప్పు చేసావు రమేష్. అమ్మని కూడా చూడకుండా ఆవిడని బయటికి గెంటేసి చాలా పొరపాటు చేసావు. అది చిన్న తప్ప. దేవుడికి చేసే అపకారంలో చిన్న పెద్ద తప్పులు ఉండవు అన్నయ్య. నువ్వు మాకు దేవుడివి. నీకు జరిగే అపకారం ఎంత చిన్నదైనా, అది చేసిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా శిక్ష మాత్రం తప్పదు. ఏడ్చేవలే, పిచ్చి చేష్టలు చేయకు. ఆ విషయం వదిలే. అమ్మని గీతింట్లో వదిలేసి వచ్చాను. మళ్ళీ ఎక్కడ బెంగపడతావనని చెప్పేద్దామని వచ్చాను. అన్నట్టు రేపు ఆఫీస్కి వస్తున్నావుగా? వస్తానయ్య. సరే వస్తాను. అన్నయ్య జాగ్రత్తగా వెళ్ళు. గురువా, అంత హఠాత్తుగా చిన్న నట్టు కూడా పడకుండా అంత స్మూత్ గా ఎలా మార్చావో వెర్సను? అతను వచ్చినట్టు ఎలా తెలిసింది నీకు? సిక్స్త్ సెన్స్ రా. మహాప్రభు, అన్యదా శరణం నాస్తి. త్వమేవ శరణం మమ. అనవసరంగా పొగడకరా, పడిపోతాను. లే దవ్వా. అబ్బా కొట్టాడు. ఏం చేస్తున్నావు? ఎందుకు వచ్చావు?
నీ పద్ధతి మార్చుకోమని చెప్పడానికి. ఆ మాట పద్ధతి గల మనుషులు చెప్తేనే దానికి విలువ. గీత, పొరపాటు పడుతున్నావు. జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాల్ని, నిన్ను నమ్ముకున్న వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నావు. నేను అన్నది నాకు ముఖ్యం. అదే లేకుండా పోయాక ఎవరేమైతే నాకెందుకు? ఐ జస్ట్ డోంట్ కేర్. నా భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళని, చేస్తున్న వాళ్ళని వదిలిపెట్టను. అంతకంత సమాధానం చెప్పకుండా ఊరుకోను. పిచ్చిగా వాక్కు. ఎవరు నీ జీవితాన్ని నాశనం చేయడం లేదే, నీ చేతులతో నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నీ భవిష్యత్తుకి నువ్వే నిప్పు పెట్టుకుంటున్నావు. చెప్పవే, చెప్పు, చెప్పవే, చెప్పు. అసలు నీకేం కావాలి? చందుతో కలిసి బతకడమా, లేక అతన్నే బతకకుండా చేయడమా? బతికుంచి మనశ్శాంతి లేకుండా చేయడమా? ఏంటి నీ టార్గెట్? అది నీకనవసరం. కాదు, నాకే అవసరం. ఏ హోదాలో? అతని ప్రియురాలుగానా? నీ స్నేహితురాలిగా. అది గతం. అయితే ఇప్పటి విషయానికే వస్తాను. నీ దృష్టిలో అతనితో నాకు అనుబంధం ఉంది. దానికి అంత మంచి పేరు పెట్టకు. దాన్ని సంబంధం అంటారు. ఆ విధంగా అయినా నాకు తెలుసుకునే హక్కు ఉన్నట్టేగా. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ సమస్య? ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? ఏం చేయడానికి ఇవన్నీ చేస్తున్నావు? కమాన్, స్పీక్ అవుట్. ఐసే వాట్స్ యువర్ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. యు ఆర్ మై ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు చెప్పు. స్నేహితురాలు అన్నావు కదా, చెప్పు. ఏం చేస్తావో చెప్పవే. మాట్లాడవేంటే? చెప్పు. ఇప్పుడు అదే అడుగుతున్నాను గీత. చెప్పు, నీకేం కావాలి? అడుగు గీత. నీకోసం ఏం చేయమన్నా చేస్తానే. నువ్వు సుఖంగా ఉంటానంటే ప్రాణాలైనా ఇస్తాను. చెప్పవే. ఇస్తావా?
ఇస్తాను. మాట తప్పవుగా? నా గురించి నీకు తెలీదా? నిజంగా నీకు మంచి జరుగుతుందంటే ఏం చేయడానికైనా సిద్ధమేనే. అయితే వెంటనే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. మా జీవితాల నుంచి తప్పుకో. బతికుండగా ఇంకెప్పుడు నీ మొహం మాకు చూపించుకో. అసలు నువ్వు బతికున్నావా చచ్చావా అన్నది కూడా మాకు తెలియనిది. ఏ చేస్తావా? చెప్పు, చేస్తావా? చేస్తావా? నువ్వు చందు దగ్గరికి వెళ్తావా? నువ్వు చందు దగ్గరికి వెళ్తావా? వెళ్తాను. మళ్ళీ రావుగా? ఇంకెప్పుడు కనిపించవుగా? నీ మొహం మాకు చూపించవుగా? నువ్వే నా ప్రాబ్లం. మీరు చెప్పిన ఏరియా వచ్చిందమ్మా. మేడం మేడం ఆ గేట్ ముందు ఆపు. భోంచేశారా? మరి ఇంకా అలా కూర్చున్నారే? తలనొప్పిగా ఉంది. మరి పడుకోవచ్చుగా. నీతో మాట్లాడాల్సిన పని ఉంది. ఒక్క నిమిషం. నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. నేను మాట్లాడాలనుకుంటుంది మన లైఫ్ గురించి. నేను మాట్లాడాలనుకుంటోంది మన లైఫ్ అండ్ డెత్ గురించి. అంత ఇంపార్టెంట్ అయితే మీరే చెప్పండి. నో, లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అన్నావు కాబట్టి ముందు నువ్వే చెప్పు. ఆల్ రైట్, మనం ఈ ఊరు వదిలి వెళ్ళాలి. ఏమన్నావు? మనం ఈ ఊరు వదిలి వేరే ఊరు వెళ్లాల్సి ఉంటుందండి. తప్పదు.
ఇంతటి ఉద్యోగం ఎక్కడైనా సంపాదించుకోగలను. మీ ఉద్యోగానికి ఇది పెద్ద అడ్డంకి కాదు. ఎందుకంత సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నావు? మన కోసం, మన ఆనందం కోసం, మనకు కావలసిన వాళ్ళ ఆనందం కోసం. అవును, ఇక్కడ మనుషుల్ని వదిలి రాగలవా? అదే, ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు, స్నేహితులు కదా, వదిలి రాగలవా అని. వదలాలి, వదులుకోవాలి. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోక తప్పదు. అవన్నీ నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను. మీరేదో చెప్పాలన్నారు, ఏంటది? ఏమీ లేదు. అదేంటి, ఇప్పుడేగా జీవిత సమస్య అన్నారు? అన్నాను, కానీ ఇప్పుడు కాదు. అదే, ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తా. నువ్వు వెళ్ళి భోంచేసిరా. వెళ్ళు.